గుడ్ ఈవెనింగ్ తెలంగాణ గోధూళి ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు మనం ముఖ్యమైన వార్తలు చూడడం ద్వారా మొదలు పెడుతున్నాం. మొదటి వార్త, రేకుల షెడ్డు స్కూల్కు లక్షన్నర ఫీజా అనే వార్తలో రేవంత్ సర్కార్ చేత కట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్పై అనేక విమర్శలు ఉన్నాయి. ఈ స్కూలు మూసీ బఫర్ జోన్లో ఉంది. ఈ స్కూలు ప్రకటించిన ఫీజులను చూసి పోలీసు కుటుంబాలు నివ్వెరపోతున్నారు. మరో వార్త ప్రకారం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన శ్రమిక మేళాలో వివాదాలు ఉన్నాయి. దీనికి కారణంగా 3 మహిళలకు గాయాలు ఉన్నాయి. తమిళనాడు రాష్ట్ర పార్టీల మధ్య పొత్తు ఖరారు కలిగిపోయింది. ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అమిత్ షా పార్టీల మధ్య పొత్తు ఖరారుపై ప్రకటించారు. సరస్వతీ పుష్కరాలకు చుక్క నీరు లేదు అని వార్తలు. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్పై విమర్శలు. పుష్కరాల ప్రణాళిక మీద అందుబాటులో ఉన్న ఆలోచనలు. హైకోర్టులో బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతి పిటిషన్పై విచారణ మొదలుపెట్టింది. ఇవానీ ముఖ్యమైన వార్తలు అనేక వివాదాలను ఉత్పత్తి చేస్తున్నాయి. మరికొన్ని వార్తలు చూస్తే, రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో కబ్జా బాగోతం బయటపెట్టినందుకు తెలుగు స్క్రైబ్ మీద మరో కేసు నమోదు చేశారు. ఈ వివాదాలతో తెలంగాణ రాష్ట్రానికి అనేక ప్రశ్నలు ఏర్పడుతున్నా, ప్రభుత్వ న్యాయవాది పేరుపై జరిగిన సభ అనుమతిపై వారంలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మరియు ఈ నెల 17లోగా నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా ఉంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత ధర్మపురి అరవింద్ గారు అన్ని రాజకీయ తనిఖీలు నుండి తెలంగాణానికి బీజేపీ బలం ఎక్కిందని తెలిపారు. హైదరాబాద్ పట్టణ నీరు సరఫరా సంస్థ యొక్క నిర్లక్ష్యం పలువురికి మురుగునీరు సరఫరా అవుతుందని ప్రజలు వివాదిస్తున్నారు. హైదరాబాద్, బాపునగర్, లంగర్ హౌస్లో మంచి నీటికి బదులుగా మురుగునీరు రావడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరుగుతోంది. అధికారులు ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అపేరల్ పార్కులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించిన కలెక్టర్. విమర్శలు రావడంతో ఫ్లెక్సీని తీసివేసిన అధికారులు. రేవంత్ రెడ్డి ఈ కుభూములు అమ్మడానికి కోర్టు తీర్పు రాగానే అద్గీక్కి బదిలీ చేశాడు కానీ మ్యూటేషన్ చేయలేదు. రేవంత్ రెడ్డి భూముల రేట్లు మార్చి లేని వాల్యూను ఉన్నట్లు చూపించి అర్బీ మిస్ లీడ్ చేసి స్కామ్ చేశాడు. రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్